ఎందుకంటే దేవుని బిడ్డలమైన మన చెయ్యి ఎప్పుడు ఇలా ఉండాలి. దేవుని బిడ్డల చెయ్యి ఎలా ఉండాలండి? ఇలా ఉండాలి, ఎప్పుడు ఇలా ఉండాలండి. ప్రభు వచ్చేంతవరకు మన ఆయుష్కాలం ఆఖరి వరకు ప్రతిరోజు నీ చెయ్యి ఇలా ఉండును గాక, పొరపాటును కూడా ఇలా ఉండకుండా ఉండును గాక. ఇలా ఉండాల్సింది ఒక్క దేవుని పాదాల దగ్గరే. దేవుని పాదాల దగ్గర మాత్రమే చెయ్యి చాచి గోసాడు. ఏ మనుషుడి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచి గోసాడద్దు. దేవుని సన్నిధిలో మాత్రం నీ చేతులు ఎత్తి నీ చేతులు చాచి, ప్రభువా, సహాయకుడా, తండ్రి, రక్షకుడా, సర్వలోక పోషకుడా, నన్ను పోషించని ఆయన ముందు మాత్రమే చెయ్యి చాపు. ఎవరి దగ్గర చెయ్యి, నీ చెయ్యి ఎట్లా ఉండాలి, నీ చెయ్యి ఎట్లా ఉండాలి. అంటే కృప దేవుడు మనందరికి దయచేయును గాక.